నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మరియు జీవన్ దాన్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా సర్వోదయ కాలేజీ నుండి కస్తూర్దేవి గార్డెన్స్ వరకు వేలాది మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. అవయవదానం చేసేందుకు అడుగులు వేయండి, అమ్మ జన్మనిస్తుంది, అవయవదానం పునర్జన్మనిస్తుంది అని నినాదాలతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వైవోనందన్, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ సుజాత మరియు నారాయణ సంస్థ యాజమాన్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నారాయణ హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజ్ వారి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని స్థానిక సర్వోదయ కాలేజ్ నుండి కస్తూర్బా కళాక్షేత్రం వరకు నిర్వహించి, ఆ తర్వాత కస్తూర్బా కళాక్షేత్రంలో దీనిపైన అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేయనున్నారు. మనందరికీ తెలిసినట్లుగానే ఈ రోజున అవయవ దానం అనేటువంటిది రోజు రోజుకి ప్రాచుర్యం పొందుతూ ఉంది. నిజానికి ప్రమాదంలో పడినటువంటి వ్యక్తులు సకాలంలో వారికి కావాల్సినటువంటి అవయవాలను కనుక దానం చేసినట్లయితే వారి జీవితాన్ని మరి కొంతకాలం మనం కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఎవరైతే ప్రమాదాల బారి పడి చనిపోయే ముందు వారి అవయవాలను దానం చేస్తారో, ఆ అవయవాలని ప్రమాదంలో ఉన్నటువంటి వారికి కనుక మనం ఇవ్వగలిగినట్లయితే ఇంకొక జీవితానికి మనం అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అవయవ దానంలో వారి యొక్క అవసరాన్ని బట్టి అవగాహన పెంచుకొని దీన్ని ప్రతి ఇంటింటికి, ప్రతి ఊరు వాడలా చేరేటట్లు చేసి మన జీవితం మనతోనే కోల్పోకుండా, మనం కోల్పోయిన తర్వాత కూడా మన అవయవాలు మరొకరికి ఉపయోగపడే విధంగా అందరూ కూడా అవగాహన పెంచుకొని ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఈ వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్ వాళ్ళు నిర్వహించినటువంటి ఈ అవగాహన సదస్సు మరి ర్యాలీకి సంబంధించి ఆ యాజమాన్యాలందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ చేస్తున్నారు. ముఖ్యంగా మెడికల్ కాలేజ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్, డెంటల్ కాలేజ్ స్టూడెంట్స్, ఫిజియోథెరపీ, అల్లిడియల్ సైన్సెస్ కాలేజెస్ పిల్లలందరూ, మా యొక్క సిబ్బంది, మా మల్టీ ఆర్గాన్ టీము అందరూ పాల్గొని ఈ అవగాహన కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అవయవ దానం అనేది, దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది, ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమం ఎంత ఇంపార్టెన్స్ అనేది ప్రజల్లో అవగాహన కల్పించడానికి చేసే కార్యక్రమం ఇది. ఒక మనిషి చనిపోయిన తర్వాత అది బ్రెయిన్ డెత్ కావచ్చు, లేదా న్యాచురల్ డెత్ కావచ్చు, లేదా ఒక్కోసారి ఈ యాక్సిడెంట్ వల్ల డెత్ కావచ్చు. అందులో కొన్ని పనికొచ్చే ఆర్గాన్స్ మనకు ఉంటాయి. ఆర్గాన్స్ కానీ మనం డొనేట్ చేయగలిగితే మరికొందరు జీవితాల్లో, ఎవరికైతే ఆ లివర్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, హార్ట్ కానివ్వండి, మరి ఏ అంగమైనా, కన్ను కానివ్వండి, ఉపయోగపడే ఏ అంగాలు అయితే ఉంటాయో వాటిని వాళ్ళకి అవసరమైన వాళ్ళకి అమర్చి వాళ్ళ జీవితాన్ని వెలుగు నింపడానికి చేసే కార్యక్రమం ఇది. దీనికి సంబంధించి చాలా మందికి అవగాహన లేదు. అవగాహనని మనం కలిగించడానికి మా మల్టీ ఆర్గాన్ టీము మొత్తం మెడికల్ కాలేజ్ నుంచి వచ్చి ప్రజల అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీ ఇక్కడ నుంచి సర్వోదయ కాలేజ్ నుంచి కస్తూర్బా కళాక్షేత్రం వరకు వెళ్తుంది. అక్కడ పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. అందులో మన గౌరవనీయులు కలెక్టర్ గారు మరియు డిఎంహెచ్ఓ గారు, మన కమిషనర్ గారు, మన ఎస్పీ గారు పాల్గొనడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క అమూల్యమైన సలహాలు కూడా ఇస్తారు. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా మనకు అందిస్తారు. ఖచ్చితంగా వాళ్ళే ఎంతో ఇంట్రెస్ట్ గా ఈ కార్యక్రమం పాల్గొనడానికి ఉత్సాహం కూడా చూపించడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏమంటే, ప్రజలను చైతన్యపరిచి వాళ్ళని అవగాహన పెంపొందించడానికి ఈ రోజు ఇక్కడ నుంచి సర్వోదయ మెడికల్ కాలేజ్ స్కూల్ నుంచి మన కస్తూరి కళాక్షేత్రం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మొన్న కూడా 10వ తారీఖున నారాయణ మెడికల్ కాలేజ్ వాళ్ళు దాని మీద అవగాహన కూడా నిర్వహించారు. ఈ రోజు కూడా ఒక సదస్సు నిర్వహిస్తున్నారు. దీని ప్రజలందరూ కూడా అవయదాన ప్రాముఖ్యత తెలుసుకొని అందరూ కూడా అవయదానం చేయాలని, ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు వాళ్ళు బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ కానీ వాళ్ళు కూడా కన్సెంట్ వాళ్ళ రిలేటివ్స్ ఇచ్చి దీని మిగతా వ్యక్తులకి ప్రాణ ప్రదానంగా చేయాలని కోరుకుంటున్నాను. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.